నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా సేనతో సేనాని అనేటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అది 2 రోజులు పూర్తి చేసుకోనుంది. మొదటి రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఎవరికైతే వచ్చాయో వాళ్ళతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. రెండో రోజు క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో, పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి కార్యకర్తలతో ఆయన ఇష్టాగోష్ఠి, అదేవిధంగా ఒక కార్యక్రమం కూడా, ఒక మీటింగ్ లాగా పెట్టుకొని వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం కూడా జరిగింది. రెండో రోజు ఉదయం పూట అసలు ప్యాలెస్ అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఋషికొండకు గుండు కొట్టి ఏదో ఖజానాకు బొక్క పెట్టి ఒక ప్యాలెస్ అయితే కట్టాడు కదా. మరి దాన్ని చూద్దాం పదండి. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అంత కాస్ట్లీ బిల్డింగ్ అని. లోపలికి పోతే అక్కడ పరిస్థితి ఏంటంటే మొత్తం బొక్కలే. ఇక్కడ చూడండి, వర్షపు నీళ్లు కూడా లోపలికి వచ్చేస్తుంది. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. సో అదేంటంటే 680 కోట్లు పెట్టి ఏదో రాజమందిరాన్ని కట్టాడు, ఒక ప్యాలెస్నే కట్టాడని చెప్పి అందరూ చెప్పారు కదా. మరి ఇదేంది, ఇది బొక్కలు పడింది, వర్షం నీళ్లు లోపలికి వస్తుంది, ఇదేం ప్యాలెస్ అని అడిగితే దీంట్లో కూడా డబ్బులు కొట్టేశారు కాంట్రాక్టర్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కొట్టేశారా, తెలియకుండా కొట్టేశారా అంటే, ఈ రూఫ్ టాప్ ఏదైతే ఉందో ఆ సీలింగ్కే 39 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇది 39 కోట్ల రూపాయలతో వేసినటువంటి సీలింగ్లా లేదు, 39 లక్షలతో వేస్తేనే ఇంకా బాగా వేస్తారు కదా. ఇదేంది, గృహప్రవేశమే కాలేదు, అప్పుడే కింద పడిపోవడం ఏందని కూడా ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రిషికొండ రాజసౌధానికి పగుళ్ళు ప్రారంభించక ముందే శిథిలావస్థకు. చూడండి, ఇంతవరకు ప్రారంభించడం లేదు, కొబ్బరికాయ కొట్టనే లేదు. జగన్మోహన్ రెడ్డి కలలు కన్నటువంటి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో, 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వైజాగ్ కేంద్రంగా పరిపాలన సాగించాలనేటువంటి ఆశతో కట్టుకున్నటువంటి సముద్రం, ఆ సీ వ్యూ ఉన్నటువంటి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో అందులో ఇంతవరకు గృహప్రవేశం కూడా చేయలేదు, అప్పుడే వరద నీళ్లు లోపలికి వస్తూ ఉంది. సో 39 కోట్ల రూపాయలతో వేసినటువంటి ఆ ఫాల్ సీలింగ్ ఏదైతే ఉందో అది ఒక్కొక్కటి కింద పడిపోయి వర్షపు నీళ్లు లోపలికి వస్తుంది. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదు, కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యి అక్కడికి వెళ్ళి ఉంటే ఈ వేళకు ఇంకొక 39 కోట్లు పెట్టి మళ్ళా ప్రభుత్వ ధనానికి బొక్క పెట్టి ఆ బొక్కలు పూడ్చుకునేవాడు. ఇక్కడ చూడండి, పగిలిన పైకప్పులు, విరిగిన సీలింగు, గోడలకు బీటలు, చిన్నపాటి వర్షానికే లీకులు. ఇది రిషికొండపై 100 కోట్లు కుమ్మరించి నిర్మించిన భవనాల్లోని దుస్థితి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి పడగొట్టడమే తప్ప కట్టడం తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఏదైనా కట్టాడు అంటే అది ఒక రిషికొండకు గుండు కొట్టి ఒక ప్యాలెస్ని కట్టాడు. అదైనా సక్రమంగా కట్టాడంటే అన్ని ఆ గోళ్లకు పగుళ్ళు, ఆ సీలింగ్కి బొక్కలు. దానికి 680 కోట్ల రూపాయలు ప్రజాధనానికి బొక్క పెట్టి ఆ బొక్కలో బిల్డింగ్ని కట్టాడని చెప్పి నెటిజన్లు అయితే నిన్నటి నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ రాజసౌధం మేడిపండు చందాన దర్శనమిస్తుంది. బయట మిలమిల మెరుపులతో కనిపిస్తున్నా లోపల మాత్రం అంతా గుల్లలా మారింది. ఆయా బ్లాకుల్లోకి సీలింగ్లకు రంధ్రాలు పడి నీళ్లు కారుతున్నాయి. చాలా చోట్ల పెచ్చులూడుతున్నాయి. ఇటీవల వర్షాలకు దాదాపు అన్ని బ్లాకుల్లో లీకులు ఏర్పడ్డాయి. మొత్తం 4 బ్లాకులు ఉంటే 4 బ్లాకుల్లోనూ ఇదేంది, ఇది గవర్నమెంట్ హాస్టల్లోకి, ఒకప్పటి గవర్నమెంట్ హాస్టల్లోకి వచ్చామా, లేకపోతే ఇది ఏంది, ఇది రాజసౌధం అన్నారు, పైన పటాలం లోన లొటారం అంటే ఇదేనా, అదేంది ఇది, బయట నుంచి చూస్తే ఇదేందో రాజసౌధం లాగా ఉంది, లోపలికి వస్తే అదేందో డ్రైనేజ్ లాగా నీళ్లు పోతుంది, చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు వస్తూ ఉందంటే, సో ఆ కాంట్రాక్టర్ ఎన్ని డబ్బులు తినేశారో, అసలు ఎవరు ఈ కాంట్రాక్టరు, జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఆయనే ఈ విధంగా నిర్మించుకున్నాడా తెలియదు, కానీ ఎక్కడికక్కడ పగుళ్ళు, చిన్నపాటి వర్షానికి కూడా నీళ్లు వచ్చేస్తూ ఉంది. కింద ఫ్లోర్లో అయితే వరద నీళ్లు కూడా వచ్చేస్తుంది. బయట మాత్రం చూసేందుకు బ్రహ్మాండంగా ఒక రాజ ఇంద్ర భవనం లాగా ఉంది. ప్రధాన భవనంలో స్టోర్ రూమ్ లో సీలింగ్ దారుణంగా దెబ్బతింది. సమావేశ మందిరంలోనూ అదే పరిస్థితి. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలనలో ఇవే బయటపడ్డాయి. పెచ్చులూడిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పరిశీలించాలని చెప్పిన ఋషికొండ భవనాలను ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలని చంద్రబాబు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రమే ఆ భవనాలను అధికారికంగా తనిఖీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు అసెంబ్లీలో మంత్రులందరినీ ఒక కమిటీగా మారి సో వాళ్ళు ఈ బిల్డింగ్ని ఏమి చేస్తే ఆదాయం వస్తుంది, అసలు ఏమి చేద్దామని చెప్తే ఇంతవరకు మంత్రులు ఏమి చేద్దామని ముందుకు రాలేదు. అదేవిధంగా ఆ బిల్డింగ్ని కనీసం పరిశీలించలేదు. ఇప్పటి వరకు పరిశీలించింది ముగ్గురు. ఒకరైతే చంద్రబాబు నాయుడు గారు, మరొకరు గంటా శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో 680 కోట్ల రూపాయలు ఖజానాకు బొక్క పెట్టి ఈ తొక్కలో బిల్డింగ్ కట్టాడు. మొత్తం బొక్కలుగా వర్షం నీళ్ళు అయితే వస్తూ ఉందని చెప్పి సోషల్ మీడియాలో అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో మరి చూద్దాం మరి దీన్ని ఏ విధంగా వాడుకుంటారు. కరెంటు బిల్లే ₹1,00,00,000 వస్తూ ఉంది. అదేవిధంగా 50 లక్షల రూపాయలు మెయింటెనెన్స్, అంటే నెలకి మనం వాడకపోయినా ₹1,50,00,000 ఖజానాకు మళ్ళీ బొక్క పడుతుంది. 680 కోట్ల రూపాయలు ఒక బొక్క అనుకుంటే ఈ నెలకి 1,50,00,000 మరొక బొక్క మీద బొక్క పెట్టి తొక్కలో ప్రభుత్వాన్ని నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారని సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.